సీఎం సభలో మంత్రి ఆవేదన మంచి మాటలు చెప్పాలని బీఆర్ఎస్ నివేదన ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జరిగిన సభలో ఆ మంత్రి చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. మన ప్రాంతానికి ఇంత చేస్తే ఇలా వ్యవహరించడం ఏంటన్నారు మంత్రి. అయితే ప్రభుత్వం మాటల్ని ప్రజలు నమ్మడం లేదని కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి. మక్తల్ నియోజకవర్గానికి జిల్లాకు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఆయనకు మరింతగా ఘన స్వాగతం పలకాల్సి ఉండేదన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఈ విషయంలో జరిగిన తీరు తన మనసును గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. మనసు ఈ రోజు నేను నిజంగా కూడా టికెట్ అప్పుడు బాధపడలే, నేను నిజంగా కూడా కొంత మెజారిటీ తక్కువ బాధపడలే, ఇంకా ఇతరత చాలా మంది నా మీద దుమ్మెత్తి పోసిన బాధపడలే. కానీ ఈరోజు ఏ పెద్ద తనం ద్వారా మనకింత సాయం చేసిండో ఆ పెద్ద మనిషి మన దగ్గరకు వస్తే ఈరోజు మీరు చేసిన ప్రవర్తన మనసు గాయమైందని మాత్రం తెలియజేస్తా ఉన్నా. ఇది మళ్ళొక్కసారి జరగొద్దు. మన లోపల మార్పు రావాలి. మన కోసం పనిచేస్తున్న వ్యక్తులు, ఆ వ్యక్తులకు మనం సాధారణంగా ఆహ్వానం పలకాలి. పాలమూరుకు బీఆర్ఎస్ ఏమీ చేయలేదంటే ప్రజలు ఎలా నమ్ముతారన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మంచి మాటలు చెబితేనే ప్రజలు సభకు వస్తారన్నారు. ప్రజలు ఎట్లా వస్తారు? మంచి మాటలు మాట్లాడితే వస్తారు, మంచి పనులు చేస్తే వస్తారు. ఎవరే కానీ మీరే రాలేదంటున్నంటే, స్టార్టింగ్ సభకే రాలేదంటున్నంటే జనంలో ఏ మేరకు ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాలమూరు జిల్లా ప్రజలు ఏం చేయలేదంటే నమ్ముతారా? కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాల తొలి సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. మంత్రి మాటలతో ఈ విషయం స్పష్టమైందన్నారు. మొట్టమొదటి సభనే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. స్వయాన క్యాబినెట్ మంత్రి గారే ముఖ్యమంత్రి గారికి ఇంకా పెద్ద ఎత్తున స్వాగతం పలికేది ఉండే, ఇంకా చాలా ఆశీర్వదించేది ఉండే, నేను బాధపడుతున్నా అని చెప్పిన స్థాయికి వచ్చిందంటే ఆ సభ ఏ విధంగా జరిగిందో ప్రజలు ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ మంత్రులు కూడా ఆలోచిస్తా ఉన్నారు. అయితే సీఎం సభ సక్సెస్ కావడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుందని, అందుకే మంత్రి వ్యాఖ్యలను వక్రీకరిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది.